ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. మరి ఏం చర్చించారు? సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలేంటి? కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయ్యారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఆఫీసర్స్ 3 కమిటీలో ఉన్న ఐఏఎస్ నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఉద్యోగులకు దాదాపు 57 సమస్యలున్నట్టు గుర్తించిన 3 కమిటీ ఆ రిపోర్ట్ ను సబ్ కమిటీకి అందజేసింది. ఆ రిపోర్ట్ పై సబ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గురువారం నాటికి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని సబ్ కమిటీ చెప్పినట్టు తెలిపారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. అంతేకాదు 3 కమిటీ పనితీరును కొనియాడారు. ప్రతి సమస్యను కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లిందని, అతి త్వరలో సమస్యలన్నీ తొలగిపోతాయని భావిస్తున్నట్టు వెల్లడించారు. లేదంటే ఓ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామంటున్నారు. దాదాపు అన్ని సమస్యలు పరిష్కరిస్తాయి. ఒకవేళ పరిష్కార మార్గంగా పోతే మన కార్యాచరణ ఉంటుంది. దాదాపు అన్ని పరిష్కార మార్గంగా అయితే అని ఉన్నది. మొత్తంగా కేబినెట్ మీటింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగస్తులు. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.